హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఈ స్టాంపింగ్ సర్వీస్‌లో 3 షార్ట్ కట్స్ ఈరోజు మనం చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మొదట గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, పైన 3 డాట్స్ ఓపెన్ చేసి, అక్కడ ప్రొఫైల్‌లోకెళ్ళండి ఫ్రెండ్స్. ప్రొఫైల్‌లోకెళ్ళిన తర్వాత న్యూ ప్రొఫైల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ క్రియేట్ వితౌట్ ఎనీ అకౌంట్ అని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టండి ఫ్రెండ్స్. కొట్టిన తర్వాత ఇక్కడ మనం కింద టాస్క్ బార్‌లో పిన్ చేసుకోండి గూగుల్ క్రోమ్‌ని. పిన్ చేసుకున్న తర్వాత ఈ స్టాంప్ అని సైట్ ఎంటర్ చేయండి. ఈ స్టాంపింగ్ పేపర్ అని చెప్పి వచ్చింది. ఈ స్టాంప్ పేపర్ అని. ఆ ఈ స్టాంప్ పేపర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెక్యూర్ లాగిన్‌లోకెళ్ళండి. సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన 3 డాట్స్‌లోకెళ్ళి సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ వా ఆన్ స్టార్టప్ అని ఉంది చూసారా ఫ్రెండ్స్? దాని మీద క్లిక్ చేసి మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ కరెంట్ పేజెస్ అని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు క్రోమ్ ఓపెన్ చేసినప్పుడల్లా మీకు ఈ స్టాంపింగ్ సైట్ డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రెండో షార్ట్‌కట్ చూద్దాం ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ కింద టాస్క్ బార్‌లో పిన్ చేసిన దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్టాంప్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీరు ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ డేటా అని చెప్పి అడుగుతుంది. సేవ్ పాస్వర్డ్ అలా సేవ్ చేసుకుంటే మీకు ఎప్పుడు లాగిన్ అయినా సరే వితిన్ సెకండ్స్‌లో మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మూడో షార్ట్‌కట్ చూద్దాం ఫ్రెండ్స్. మూడో షార్ట్‌కట్‌లో ఇప్పుడు మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన 3 డాట్స్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఫైల్ ఓపెన్ చేయండి. మేనేజ్ ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఇంకేమైనా ఎక్స్‌టెన్షన్ కావాలంటే ఇక్కడ లైటింగ్ ఫిల్ అనేది ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఫస్ట్‌ది ఓపెన్ చేసుకొని ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఫిల్ అటాచ్ చేయండి. యాడ్ టు క్రోమ్ కొట్టిన తర్వాత ఇక్కడ యాడ్ ఎక్స్‌టెన్షన్ కొట్టండి. యాడ్ ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇది ఎక్స్‌టెన్షన్ యాడ్ అయిపోద్ది. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ పిన్ చేసుకోండి. ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళి ఇక్కడ పిన్ చేసుకోండి లైటింగ్ ఫిల్ అనేది. ఇప్పుడు ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసుకొని, ఇప్పుడు క్రియేట్ సబ్మిషన్‌లోకెళ్ళండి. క్రియేట్ సబ్మిషన్‌లోకెళ్ళిన తర్వాత ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి. పైన ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న లైటింగ్ ఫిల్‌ని నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసి ఆల్ అన్నది నొక్కండి. నొక్కిన తర్వాత జనరేట్ రోలర్ అని క్లిక్ చేసి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఏదైతే మీరు స్టాంప్స్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసుకొని జనరేట్ అనేది ఇప్పుడే క్లిక్ చేయమాకండి. మీకు కావాల్సిన ఎంట్రీ మొత్తం ఎంట్రీ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మీరు జనరేట్ ఆటోఫిల్ రూల్స్ అనేది మీరు జనరేట్ చేశారనుకోండి. మీరు ఎన్ని స్టాంప్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాడో ఒకే పేరు మీద మీకు కస్టమరు 10 స్టాంపులు కావాలని అడిగితే ఈ షార్ట్‌కట్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ డేటా అంతా ఎంట్రీ ఇచ్చుకున్న తర్వాత స్టాంప్ అమౌంట్ మొత్తం అంతా ఎంట్రీ ఇచ్చుకోండి. ఎంట్రీ ఇచ్చుకొని మనం పదే పదే ప్రతి స్టాంపు మనం ఎంట్రీ చేయాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. కస్టమరు చాలామంది వెయిట్ చేయరు. సో, మీరు ఆ ఎంట్రీ చేసుకున్న తర్వాత మీరు ఇలా క్లిక్ చేసుకొని సేవ్ చేసుకొని ఇక్కడ ఆటో సేవ్ చేయకముందు మీరు ఆటో జనరేట్ అని క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసుకొని ఓకే కొట్టిన తర్వాత ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఎంట్రీ చేశామా లేదా అనేది. అంతా ఓకే అయితే మీరు నెక్స్ట్ రెండోది క్రియేట్ చేసే టైంలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్రియేట్ సబ్మిషన్‌లోకెళ్ళండి మళ్ళీ. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్టికల్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టింది చూడండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా డేటా మొత్తం ఫెచ్ అయిపోయింది. మీరు ఈ రకంగా మీరు ఎన్ని స్టాంపులైనా మీరు ఈజీగా చేయొచ్చు. ఒకే కస్టమర్‌కి 10, 20 ఎన్ని స్టాంపులైనా మీరు చాలా ఈజీగా తక్కువ టైంలో మీరు ఎంట్రీ అనేది చేసుకోవచ్చు. ఈ 3 షార్ట్‌కట్స్ మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ స్టాంపింగ్ చేసేవాళ్ళు ఈ 3 షార్ట్‌కట్స్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 షార్ట్‌కట్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.